జారిపోతున్నాయి. గత 48 గంటల్లోనే 90 మంది పౌరులు చనిపోయారు. ఏ విధమైన సాయం కూడా గాజాలో అందడం లేదు. ఇప్పటికే 95% సాయం కూడా నిలిచిపోయింది. కేవలం గాలి తీసుకుని మాత్రమే అక్కడ జనం బతుకుతూ ఉన్నారు. చిన్నపిల్లల ఆకలి ఆర్తనాదాలు వింటూ ఉంటే వాళ్ళ తల్లుల కడుపులు తరుక్కుపోతున్నాయి. ఒక మెతుకు దొరికితే చాలు అనుకునే స్థితిలో అక్కడి ప్రజలు ఉన్నారంటే ఎంత దయనీయమైన బతుకుతున్నారో అర్థం చేసుకోవచ్చు. గాజాలో ఈ క్షణం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, గాజాలో పరిస్థితులు అంతకంతకు కూడా దిగజారిపోతున్నాయి. గంటకు కూడా ఏ క్షణం ఎవరు బతుకుంటారో తెలియని దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి. గత 48 గంటల నుంచి ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? ఈ తాజా దాడి కారణం ఇజ్రాయెల్ అమెరికన్ బందీ ఎడాన్ అలెగ్జాండర్ అని చెప్పొచ్చు. ఆయనను బందీగా చేసుకొని హమాస్ తీవ్రవాదులు అతన్ని బందీగా చేసుకొని అతని జాడ చెప్పకపోవడంతో ఇప్పుడు తాజాగా దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా సివిలియన్స్ ను టార్గెట్ గా చేసుకొని ఈ ఇజ్రాయెల్ దాడులు చేస్తుందంటూ హమాస్ ఆరోపిస్తున్న పరిస్థితి. గత 48 గంటలు దాదాపు 90 మంది చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ దాడిలో చాలా మంది చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. చిన్నారులు కావచ్చు, మహిళలు కావచ్చు ఎక్కువగా మరణించారు. పూర్తిగా పౌరులను టార్గెట్ గా చేసుకొని దాడులు చేస్తున్నారంటూ హమాస్ ఆరోపిస్తుంది. ముఖ్యంగా ఖాన్ యూనిస్, రఫా నగరాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ వైమానిక దాడులు చేస్తోంది. ఉగ్రవాద సంస్థ హమాస్ తమ బందీలను విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఇజ్రాయెల్ అయితే ఈ దాడులను ముమ్మరం చేసినట్టుగా కనబడుతోంది. గాజా అంతటా దాడులను తీవ్రతరం చేస్తామని, ఆ ప్రాంతంలో భారీ భద్రతా మండలాలను ఆక్రమించుకుంటామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. ఇప్పటికే ఈ నేపథ్యంలో అయితే దాడులను తీవ్రతరం చేసింది. కానీ మరోవైపు హమాస్ చెప్తుంది ఏంటంటే అలెగ్జాండర్ సోకాల్డ్ బందీ అతన్ని కాపలాగా ఉంచినటువంటి గార్డే చనిపోయాడు. ఇక అతని అడ్రస్ గురించి మాకు పూర్తిగా తెలియదంటూ ఇటు హమాస్ ఆరోపిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా నిజంగా గాజాపై ఇజ్రాయెల్ అయితే విరుచుకు పడుతుంది. గత కేవలం 48 గంటల్లోనే 90 మంది పాలస్తీన్లు ప్రాణాలు కోల్పోయినట్టుగా గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్తుంది. ఈ నేపథ్యంలోనే గాజాలో వేలాది మంది ప్రస్తుతానికి నిరాశలేరు. మనం ఒకసారి నిజంగా చెప్పాలంటే గాజాలో అత్యంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి. అత్యంత ఇట్స్ ఎ హ్యూమానిటేరియన్ క్రైసిస్. ఒక రకంగా చెప్పాలంటే మానవతా సంక్షోభం ఏర్పడింది. నిజంగా చెప్పాలంటే గాజాలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక పూర్తిగా వరల్డ్ ఎయిడ్ అంతా నిలిచిపోయింది. ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి సహాయం కావచ్చు, లేదంటే స్వచ్ఛంద సంస్థల నుంచి, యునైటెడ్ నేషన్స్ నుంచి, లేదంటే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, లేదంటే యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి ప్రత్యేక మానవతా సహాయానికి సంబంధించిన ఒక సంస్థ UN OCHA అంటారు. సో అక్కడి నుంచి రావాల్సిన సహాయం అంతా కూడా పూర్తిగా నిలిచిపోయింది. ఎందుకంటే పూర్తిగా ఇజ్రాయెల్ దిగ్బంధనం చేసింది. గాజా ప్రాంతానంతా కూడా ఎక్కడి నుంచి ఎట్లాంటి సహాయం రాకుండా కూడా పూర్తిగా అక్కడ దిగ్బంధనం చేసిన పరిస్థితి. ఎందుకంటే కేవలం హమాస్ ను నిరోధించడానికి, హమాస్ కు అక్కడ నిలువ నీడ లేకుండా చేయడానికి నిరోధించామంటుంది. కానీ పరిస్థితులు మాత్రం రోజు రోజుకు దిగజారుతున్న పరిస్థితి. వాస్తవంగా గాజాలో చాలా దారుణమైన సిచ్యువేషన్ కొనసాగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలు, మనం ఒకసారి ఆ దృశ్యాలు చూస్తూనే నిజంగా హృదయ విదారకంగా అనిపిస్తుంది. నిజంగా ఎవరు చేసిన పాపము ఎవరికి తగులుతుందనే ఆ దృశ్యాలు చూసినాక అనక మానలేము. ఎందుకంటే చిన్న పిల్లలు చిప్పలు పట్టుకొని, బొచ్చలు పట్టుకొని ఆ కాస్త బ్రెడ్ కోసమో లేదంటే ఆ ఫుడ్ కోసమో అక్కడ ఇబ్బందులు పడుతుంటే, ఆ తొక్కిస్లాట్లు వాటి కోసం క్యూలో నిలబడి ఆడుకుంటుంటే నిజంగా ఎలాంటి బతుకులు బతికి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్కి వచ్చారనే మనకు ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. చాలా దారుణం. మంచినీళ్ళు కూడా లేవు, సరైన వసతులు లేవు. 18 నెలల నుంచి కేవలం ఒక్క పూట భోజనం తింటున్నారు గాజా వాసులు అంటే మనం అర్థం చేసుకోవాలి. నిజంగా అంతటి దుర్భర పరిస్థితులు, అశాంతితో, హింసతో ఏం జరుగుతుంది? అశాంతి, ఆకలి కేకలు, అది అక్షరాల గాజాలో నిజమైందని మనకు అర్థమవుతుంది. నిజంగా రావాల్సిన సహాయం అందట్లేదు. ఎందుకంటే గతంలో రావాల్సిన సహాయాన్ని కూడా హమాస్ ఆ సహాయాన్ని పొంది తిరిగి అక్కడి ప్రజలకే అధిక ధరలకు అమ్ముకొని వాళ్ళు దాన్ని సొమ్ము చేసుకొని హమాస్ ఎవరైతే సైనికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ జీతాలు ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు హమాస్ కూడా చాలా ఆర్థిక కష్టాలు వెంటాడుతుంది. గతంలో పాలస్తీనా సెంట్రల్ బ్యాంక్ నుంచి తీసుకున్నటువంటి $1 బిలియన్ కూడా పూర్తిగా ఖర్చు అయిపోయినాయి. అలాగే వివిధ దేశాల నుంచి రావాల్సిన ఫండ్ కూడా పూర్తిగా ఆగిపోయింది. అమెరికా ఆంక్షలు కావచ్చు, ఇజ్రాయెల్ చేసినటువంటి దిగ్బంధనం కావచ్చు, పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో పూర్తిగా గాజా స్ట్రిప్ అంతా కూడా ఆకలి కేకలతో దుర్భర పరిస్థితుల్లో ఉన్నదని మనకు అర్థమవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు ఇటు కాల్పుల విరమణ ఒప్పందం కూడా మధ్యలోనే ఆగిపోయింది. కాబట్టి ఇక ఇజ్రాయెల్ మాత్రం తమ బందీలను విడిచిపెట్టేదాకా వదిలిపెట్టమంటూ ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద అయితే గత కొద్ది రోజులుగా పూర్తిగా అటు గాజా ప్రజలకు మెడిసిన్, ఆహారము, ఇవన్నీ చాలా ఎసెన్షియల్ అత్యవసర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా రోజులుగా నిలిచిపోయాయి.
చాలా తీవ్రమైన ఆందోళన కొనసాగుతుంది. నిజంగా ప్రపంచ దేశాలు ఒకసారి దృష్టి సారించాల్సిన అవసరం కనబడుతుంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ హమాస్ పై యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు గాజాలో దాదాపు 51,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. అలాగే దాదాపు 1,16,000 మందికి పైగా గాయపడ్డట్టుగా గాజా ఆరోగ్య శాఖ చెప్తుంది. ఏదేమైనా చాలా పెద్ద మానవత సంక్షోభం నిజంగా గాజాలో చాలా తీవ్రమైన పరిస్థితులు నెలకొన్న సందర్భం కనబడుతుంది. ఆ దృశ్యాలు చూస్తుంటే నిజంగా ఒక్కసారి మనం అంతర్జాతీయ వార్తా కథనాలు కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే ఆ దృశ్యాలు నిజంగా చాలా హృదయ విదారకంగా అనిపిస్తున్నాయి. ఎంతటి దారుణమైన పరిస్థితులు గాజాలో. గాజా మరొక ఆఫ్రికన్ కంట్రీస్ లాగా మారబోతున్నా. నిజంగా అంతటి మానవత సంక్షోభం రాబోతుందంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి మనకు నిజమే అనిపిస్తుంది. కానీ ఇంకా ప్రస్తుతానికైతే యునైటెడ్ నేషన్స్ కానీ ఇవన్నీ కూడా జోక్యం చేసుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు ఆ సహాయాన్ని అందించేందుకైతే చర్యలకు పూనుకుంటున్నాయి. కానీ ఇక్కడ ఇంకా మిగిలే ఉంది, ఇంకా ఆశ మిగిలే ఉంది. కానీ ఇక్కడ హమాస్ వైపు నుంచి మళ్ళీ ఇటీవల కాలంలో తాజాగా ఇజ్రాయెల్ కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి మళ్ళీ ముందుకు వచ్చినప్పుడు కూడా హమాస్ ఒప్పుకోవట్లేదు. బట్ ఏదేమైనా ప్రస్తుతానికి అయితే గాజాలో చాలా దారుణమైన సిచ్యువేషన్ నెలకొందని చెప్పొచ్చు. తాజాగా జరిగిన దాడిలో దాదాపు 90 మంది మరణించారు. శాంతి చర్చలు అనేది ఇంకా అసాధ్యమని అనుకోవాలా? అంటే ప్రస్తుతానికి మొన్నటి వరకు కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇటు లెబనాన్ ఇజ్రాయెల్ చేసిన ఒప్పందం అయితే సక్సెస్ అయింది. లెబనాన్ పై దాడులు ఆగిపోయాయి. లెబనాన్ లో హిజ్బుల్లాని పూర్తి స్థాయిలో కాస్త అణిచివేయగలిగింది. కానీ గాజాలో ఉన్నటువంటి హమాస్, లెబనాన్ హిజ్బుల్లా మాత్రం ప్రస్తుతానికి తగ్గింది. కానీ ఇక్కడ గాజాలో ఉన్నటువంటి హమాస్ మాత్రం గాజా స్ట్రిప్ అంతా కూడా హమాస్ దుశ్చర్యలకు ఇంకా కూడా వైపు ఇటు కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత మళ్ళీ ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందానికి ముందుకు వచ్చినప్పటికీ కూడా హమాస్ కాస్త వెనక ముందు అవుతున్న పరిస్థితి. ఎందుకంటే బందీల విషయంలో స్పష్టత లేదు. ఇక్కడ బందీల విషయంలో స్పష్టత లేకపోవడమే ప్రస్తుతం ఈ సీజ్ ఫైర్ సంబంధించినటువంటి టాక్స్ ఏవైతే ఇంకా వెనుకబడుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. కానీ ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే మీరు అన్నమాట నిజమే అనిపిస్తుంది. ఇప్పటికైతే ఇంకా అంతర్జాతీయ జోక్యం మరి చేసుకొని కనుక ఒకవేళ మళ్ళీ ఈ కాల్పుల విరమణ ఒప్పందం కనుక జరిగితే పరిస్థితులు చక్కబడే అవకాశం ఉంది. ఇప్పటికే మీకు తెలిసింది గాజాలో చాలా మంది ప్రజలు హమాస్ కు వ్యతిరేకంగా తిరగబడ్డారు కూడా మొన్న ఈ మధ్య కాలంలో. హమాస్ వల్లే మేము ఈ దుర్భర పరిస్థితులకు వచ్చాము. ఎందుకంటే ఇప్పటికే డజన్ సార్లు ఇప్పటికే చాలా సార్లు వలస వెళ్లడము రావడము చాలా ప్రాంతాల్లో దక్షిణ గాజా ప్రాంతాల్లో కావచ్చు, ఉత్తర గాజా ప్రాంతాల్లో కావచ్చు, పూర్తి గాజా స్ట్రిప్ అంతా కూడా అల్లకల్లోలంగా మారిన పరిస్థితి. ప్రజలంతా కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి వలస వెళ్తున్నారు. మళ్ళీ పరిస్థితులు చక్కబడగానే వస్తున్నారు, మళ్ళీ దాడులు కాగానే మళ్ళీ వెళ్ళిపోతున్నారు. కేవలము జనావాసాలే కాదు, హాస్పిటల్స్ అలాగే స్కూల్స్ అన్ని ప్రాంతాల్లో కూడా ఆ దాడులు ఇజ్రాయెల్ చేసినటువంటి హమాస్ టార్గెట్ గా చేసిన దాడులు సివిలియన్స్ కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అమాయక పిల్లలు, వృద్ధులు కూడా అందరూ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే నిజంగా చాలా దారుణ పరిస్థితులకే దారితీసే అవకాశం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా దాడులు ఒక ఎత్తు అయితే అక్కడ సహాయం లేదు పూర్తిగా. నేను మీకు ఇందాకే ఎక్స్ప్లెయిన్ చేశాను, సహాయం లేదు పూర్తిగా. అంతర్జాతీయ స్థాయిలో అందాల్సినటువంటి సహాయం అంతా కూడా నిలిచిపోవడంతో చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉంది. ఇదంతా కేవలం ఇజ్రాయెల్ మేము హమాస్ ను కట్టడి చేసేందుకే చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయి. కానీ ఇక్కడ హమాస్ కూడా ఏమాత్రం తగ్గట్లేదు. హమాస్ కి అటు ఇరాన్ వైపు నుంచి వస్తున్నటువంటి సహాయం అంతో కొంత సహాయంతోనే ప్రస్తుతం అయితే కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి. కానీ ఇజ్రాయెల్ కూడా చెప్తుంది మేము ఇలా కట్టడి చేస్తున్నాం కాబట్టి రాబోయే రోజులు ఖచ్చితంగా అన్ని రకాల దిగ్బంధనం చేసాం కాబట్టి ఇక హమాస్ కు నిధులు అందవు, అలాగే రక్షణ సహాయం కూడా ఇక్కడ నుంచి పరికరాలు కూడా అందవు కాబట్టి ఇక హమాస్ పని అయిపోయినట్టే ఇజ్రాయెల్ భావిస్తుంది. ఇజ్రాయెల్ మాత్రం చాలా తీవ్రంగానే పరిగణిస్తుంది. ఇంకా కూడా పూర్తి స్థాయిలో హమాస్ ను అణిచివేసే వరకు కూడా తమ దాడులు కొనసాగుతాయని చెప్తూనే ఉన్నాయి. కంటిన్యూగా చూస్తున్నా ఏదో ఒక రోజు ఏదో ఒక చోట అసలు మారణ హోమం అని చెప్పొచ్చు. ఈ రకంగా 2023 అక్టోబర్ లో స్టార్ట్ అయిన ఈ యుద్ధం ఇంకా దాదాపు 18 నెలలు కావస్తుంది, కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతానికైతే గాజా ప్రజలైతే హమాస్ వల్ల ఒక రకంగా సర్వనాశనం అయ్యారని చెప్పుకోవచ్చు. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, బతుకులు ఛిద్రమైపోయాయని చెప్పవచ్చు. చాలా దారుణమైన పరిస్థితులు. మనం సూడాన్, సోమాలియాలో చోటు చేసుకుంటే మానవతా సంక్షోభాలే ఆకలి కేకలే మళ్ళీ గాజాలో చూడబోతున్నామా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఇంకా అలాంటి పరిస్థితులే దాపురించే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఒకవేళ హమాస్ కనుక తగ్గితే కనుక, అంతర్జాతీయ జోక్యం ఉంటే కనుక, ప్రస్తుతానికి అవన్నీ కూడా దారులు తెరుచుకుంటే కనుక ఆ సహాయం అందుతుంది. అటు మానవతా సహాయం కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఆహారం కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ఏదైనా సరే ఇలాంటి సహాయాలు అంతే కనుక మళ్ళీ గాజాలో పరిస్థితులు చక్కబడే అవకాశం ఉంది. అంతవరకు కూడా ఇంకా ఇలాంటి దారుణ పరిస్థితులు కొనసాగే అవకాశం అయితే కనబడుతోంది. రైట్ రామ్దాస్, గాజాలో పరిస్థితులు అంతకంతకి కూడా దిగజారిపోతూ ఉన్నాయి. గాజాలో మరణం మృదంగం మోగుతూనే ఉంది. గత 48 గంటల్లో గాజాలో జరిగిన భీకర దాడుల కారణంగా 90 మంది చనిపోయారు. ఈ మృతుల్లో
మహిళలు చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. ఎప్పటికీ అక్కడ సాధారణ పరిస్థితులు వస్తాయి అసలు తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బందీలకు సంబంధించి అయోమయం నెలకొనడంతోనే ఈ దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. ఏ క్షణంలో ఎటువైపు నుంచి ఒక బాంబు వచ్చి పడుతుంది, ఎటువైపు నుంచి ఒక మిసైల్ వచ్చి పడుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. తమ వారిని కాపాడుకోవడానికి సాధారణ పౌరులు పడుతున్న కష్టాలను చూస్తూ ఉంటే మిగిలిన చూస్తున్న దృశ్యాలు చూస్తుంటే అందరికీ కూడా హృదయం ద్రవించిపోతుంది. కనీసం చిన్నపిల్లలకు తాగడానికి పాలు లేవు, ఎవరికి కూడా తినడానికి తిండి లేదు, కనీసం గాయపడ్డ వాళ్ళకి వేసుకోవడానికి మందులు కూడా లేవు. ఇజ్రాయెల్ ఆంక్షల కారణంగా గాజాలో 95% సహాయక చర్యలు కూడా నిలిచిపోయాయి. అరకొర మాత్రమే అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేవలం గాజాలో ఇప్పుడు ప్రజలు గాలి తీసుకుని మాత్రమే బతుకుతున్న దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయి. تم استهداف المستشفى الآن. تم قصف المستشفى. حسبنا الله ونعم الوكيل. يا الله استهداف سوق دير البلد. وين خبطوا؟ وين الاستهداف؟ وين الخبطة؟ وين؟ ما حدش عارف وين الاستهداف. وين